మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలోని ఎదిరా 4వ వార్డులో కాలుష్యాన్ని వెదజల్లే అమర్రాజా కంపెనీ ఇక్కడ నుండి తీసేయాలని మాకొద్దు అని ఎదిరా, దీటిపల్లి, అంబడిపల్లి, సిద్దాపల్లి హౌసింగ్ బోర్డ్ ఇలా కంపెనీ పరిసర ప్రాంతాల ప్రజలు దాదాపు 25 రోజులుగా శాంతియుత నిరసన దీక్షకు దిగారు. అయితే ప్రజల శ్రేయస్సే, ప్రజల క్షేమమే ధ్యేయంగా కాలుష్యాన్ని వెదజల్లే, ప్రజలకు హాని కలిగించే కంపెనీ ఇక్కడ నుండి పంపించే ఉద్దేశంతో శాంతియుత నిరసన దీక్ష కాస్త నేటి నుంచి నిరాహార దీక్షకు పూనుకున్నారు ఇక్కడి ప్రజలు. అయితే అందులో ముఖ్యంగా ఈ రోజు అంటే వారి నిరాహార దీక్ష నేటి నుంచి భానుచందర్ అదే విధంగా జిఎస్ రాజు అనే ఇద్దరు ఇతర గ్రామానికి చెందిన వ్యక్తులు నిరాహార దీక్షకు దిగారు. అయితే వారేమంటున్నారంటే ఏదైతే ప్రజలను బలి తీసుకోబోతున్న, కాలుష్యాన్ని వెదజల్లి ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతున్న అమర్రాజా కంపెనీ ఇక్కడ గిట్లా వస్తే మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని, అదే విధంగా మా శాంతియుత నిరసన దీక్ష కాస్త నిరాహార దీక్షకు మారిందని, నిరాహార దీక్ష కాస్త నిరవధిక నిరాహార దీక్ష, కంపెనీని మూసేసే వరకు మా ప్రాణాలు పోయినా సరే గానీ మేము ఈ దీక్ష పూనుకుంటాము, ఈ దీక్ష ఎల్లకాలం నడుస్తూనే ఉంటుంది ఇట్లా అని నిరవధిక దీక్ష కూడా మేము సిద్ధమని వారు అంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏంది అని వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుల, మత, రాజకీయాలకు అతీతంగా మీరు చేపట్టిన ఈ దీక్షకు చుట్టుపక్కల అంటే కంపెనీ పరివాహక ప్రాంతాల ప్రజలు మీకు మద్దతు తెలుపుతున్నారు. అయితే మహబూబ్ నగర్ కూతవేటు దూరంలో ఎదిరా గ్రామంలో మీరు నిర్వహిస్తున్న ఈ దీక్షకు ప్రజాప్రతినిధులే కానీ అధికారులు కానీ మీకు ఏ మేరకు మద్దతు తెలుపుతున్నారు? వాస్తవంగా ఏమైందంటే దాదాపు 25 రోజుల నుంచి ఇక్కడ మేము శాంతియుతంగా దీక్ష చేస్తున్నాము. మా గ్రామంలో పచ్చగా ఉండే పొలాలు మొత్తము ఇందిరాగాంధీ పీరియడ్లో ఉన్నప్పుడు 556, 600 సర్వే నెంబర్లో దాదాపుగా 487 ఎకరాలు మా రైతులకు, బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. అవి మంచిగా ఉదయం లేచి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పొలాలే గడిపేవాళ్ళు. 2018లో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ కూడా పొలాలు మొత్తము ఐటీ కంపెనీలకు ఇస్తా అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఐటీ కంపెనీల కంటే కూడా మా రైతులు అంటే మా తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. ఐటీ కంపెనీ అంటే ఎందుకంటే పిల్లల కోసం ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అందరం ఖచ్చితంగా ఇద్దాంలే అని చెప్పి అందరూ ఒప్పుకొని ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏమైందంటే దానికి వ్యతిరేకంగా మమ్మల్ని నాశనం చేయడానికి అమరాజా కంపెనీ తీసుకొచ్చి ఒక పొల్యూడ్ కంపెనీ, ఒక లిథియం గిగా కంపెనీని తీసుకొని వచ్చి ఇక్కడ వేయడం అనేది మాకు నచ్చలేదు, మా యువకులకు నచ్చలేదు. అప్పటి నుంచి మేము ఉద్యమం స్టార్ట్ చేసినాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. దీనికి తోడుగా మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము ప్రస్తుతం అప్పుడు కలవడం జరిగింది. అప్పుడున్న ప్రజెంట్ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మేము చాలా ఖచ్చితంగా ఇది మాకు వద్దని చెప్పడం జరిగింది. కానీ అతను మాత్రం మాకు అంటే రెస్పాన్స్ చేయడాలు, ఇంకా రాజకీయ పరంగా మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన శాయశక్తుల అతను తోడున్న శక్తితోటి మాకు ఉత్తరం మనల్ని అందరినీ బెదిరించడం జరిగింది కాబట్టి ఇబ్బంది అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు సాయం చేస్తామని చెప్పింది ఎలక్షన్ టైంలో. వారితో కూడా మేము కలవడం జరిగింది, ఎన్నోమన్నా కూడా సాయం చేస్తున్నారు. కానీ ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్దిగా మాకు సహకరించడంలో కొద్దిగా ఎన్నమన్నా కూడా అది పెద్ద మొత్తంలో ఉంది, మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. దాన్ని కూడా మేము రిప్లై ఇచ్చినాం. ఎందుకంటే ఇదే పార్టీ ఇక్కడ మన ఇక్కడ పడుతున్నటువంటి కంపెనీ ఉంది కదా, ఇది చిత్తూరులో ఉన్నటువంటి కంపెనీ. ఆ చిత్తూరులో ఏమైంది, హైకోర్టు ఆ కంపెనీని బ్యాన్ తీసేసింది. అది జగన్ తీసేపించిండ్రు, అది తీసేపిస్తారు కానీ తప్పు అది. వీళ్ళు అక్కడ మొత్తం ఇన్ఫ్లోయింగ్ చేసిండ్రు, రీబోరింగ్ చేసిండ్రు, మొత్తం నాశనం చేసిండ్రు. కాబట్టి ఒక హైకోర్టు తీర్పు వల్ల కంపెనీ మూతపడ్డది. ఒకవేళ వీళ్ళకి అంత మంచి నీటి వంతులు అంత స్వచ్ఛంగా పనిచేసే వాళ్ళు ఉంటే ఈ హైకోర్టు తీర్పు కాదని సుప్రీంకోర్టు పోతుండ్రు వీళ్ళు. కానీ ఎక్కడ కూడా వీలు కాకుండా ఇది మంచి కంపెనీ కాదని తీసేస్తే వాళ్ళు దిక్కు లేకుండా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మా ప్లేసు మంచిగా ఉందని చెప్పి, ఇక్కడ పచ్చని పంటలు పండే ప్లేసు హైదరాబాద్కు బెంగళూరుకు మధ్యలో ఉందని చెప్పి సెలక్షన్ తీసుకొని ఐటీ పేరు మీద మోసం చేసి మా రైతుల యొక్క సలహాలు తీసుకోకుండా, గ్రామ పంచాయతీల తీర్మానాలు చేయకుండా, ఏం చేయకుండా దొంగతనంగా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేమందరం వ్యతిరేకిస్తున్నాం. మాతో పాటు అన్ని పార్టీల సంఘాల నేతలు కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 25 రోజులుగా అంటే శాంతియుతంగా నిరసన చేపట్టింది. అయితే ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేయాలని ఎందుకు పూనుకున్నారు? ఈ అమరాజా కంపెనీ గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే టాక్ వస్తుందండి. ఆ గల్లా జయదేవ్ అనే అతను కొన్ని వేల కోట్ల సంపాదనుడు, అతని తోటి మీరు ఎలా ఢీక్కుంటారు అని చెప్పేసి ఒత్తిడి అనేది మా నుంచి మేము బాగానే కొట్లాడుతున్నా, శాంతియుతంగా దీక్ష చేస్తున్నా కూడా మాకు యాంటీగా మాకు ఉల్టా మమ్మల్ని ఇంకా డౌన్ చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇది ఈ విధంగా కాదు, మన ఎదురే యువతల శక్తి చూపించాలి, దీన్ని అంత తొందరగా ఇడిచిపెట్టము మేము. కాబట్టి ఈ రోజు నుంచి మేము నిరసన దీక్ష కాదు, ఆమరణ దీక్ష తీసుకోవడానికి పూనుకున్నామండి. అయితే ఈ దీక్ష ఎన్ని రోజులు ఉండబోతుంది? ఈ దీక్ష కంపెనీ పోయేంత వరకు మేము ప్రయత్నం చేస్తాము.
ఎందుకంటే యువకులు మొత్తము నాశనం అవుతున్నారు. ఎండాకాలం సెలవులు ఇప్పుడు ఐటీ కంపెనీలలో చదువుకునే విద్యార్థులు అప్లికేషన్ చేయడానికి పోతే ఆడ ఏమవుతుందంటే ఈ సూపర్వైజర్ బ్యాటరీలు ఎత్తే పోస్టులు గవి మాత్రం చూపిస్తున్నారు. మేము ఐటీ కంపెనీలలో కూడా కొన్ని ఆ పోస్టులు అడగలేదు మేము. అందుకోసము ఈ కంపెనీ పోయిన తర్వాత మేము కొట్లాడతాం. కంపెనీ పోవాలి, మాకు వద్దే వద్దురని ఆయన అంటే మీరు పెడతాము, మీకు సహకరిస్తాము, మీకు ఆవిస్తాము, ఇస్తాము అంటే ఒక్కటి వద్దు. అన్ని పార్టీలను కలుపుకొని ఈ ఎలక్షన్ లోపల అన్ని పార్టీలను కలుపుకొని మీ ఉద్యమం ఉధృతం చేస్తాము. భవిష్యత్తులో కూడా మా ప్రాణాలు పోయేంత వరకు కూడా పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు అంటే ఇక్కడ ఎదిరకు 1/2 కిలోమీటర్ దూరంలోనే దీటిపల్లిలోనే ఏది అమర్రాజా కంపెనీ అనేది ప్రారంభమవుతుంది, నిర్మితమవుతుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అంటే మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? 2018లో ఏమైందంటే మా ఎదుర గ్రామానికి యాజమాన్యం రాలేదు, కానీ అప్పుడున్న మంత్రి గారు కంపెనీ చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని శంకుస్థాపన చేసే రోజు మాత్రం ఆడ కంపెనీ యాజమాన్యాన్ని తీసుకొని వచ్చి ఊరి పెద్ద మనుషులకు ఇట్లా ఉంటుంది అని చెప్పడం కానీ మా రైతులతోటి కానీ, మా యువకులతోటి కానీ, మా మహిళలతోటి కానీ, ఇంకోటి ఊళ్ళ సలహాలు కానీ, తీర్మానాలు కానీ ఎలాంటివి తీసుకోలేదు. అదేవిధంగా అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ దగ్గర రాబోతున్నాయి. అయితే మీరు ఎదురా దీటిపల్లి, అంబడిపల్లి, సిద్దపల్లి ఇలా గ్రామాల ప్రజలు అంటే కంపెనీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఏమంటున్నారంటే ఎలక్షన్ మేము బైకాట్ చేయబోతున్నాము, అంటే ఓట్లు కూడా వేయకూడదు అనుకుంటున్నాము. ఎందుకంటే మా భవిష్యత్తు గురించి ఆలోచించని నాయకులకు మేము సపోర్ట్ చేయలేము, మేము ఎలక్షన్స్ కూడా బైకాట్ చేద్దామని ఇటీవల చూస్తే కూడా ప్రచార రథాలను కూడా మీరు ఎంకలకు పంపిస్తున్నారు. అయితే అంటే ఎందుకు మీరు ఎలక్షన్ బైకాట్ చేస్తే మీరు ఇష్యూ రిజల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా ఏంటంటే ఇలాంటి కాలుష్య కంపెనీ గతంలో మేము అనుభవించినాం, మా పిల్లలు మా తల్లిదండ్రులు అనుభవించారు. ఎందుకంటే దగ్గరనే ఒక 10 ఎకరాల కాటన్ మిల్ ఉండే, దాని నుంచి కాలుష్యంతో మా ఊరు దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అంత ప్రాబ్లం మాకు అయింది. మా బావులు, బర్రెలు, గొర్రెలు అన్ని చనిపోయినాయి. కాబట్టి మాకు తెలుసు దీని నుంచి ఏ విధంగా ఉంటుందని. అదే ఉద్దేశంతో ఈసారి పడితే కూడా మాకు ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడే మేము ఊరు మొత్తం ఒక ముసలులను మాత్రము ఇండ్లలో పెట్టి ఊరు ఖాళీ చేసి పాదయాత్ర కలెక్టర్ ఆఫీస్కు మేము చేసినాం. ఎందుకంటే స్టేట్లోనే ఎవరు చేయలేదు, ఒక్క ఊరు నుంచి అంతమంది కలిసి చేసినాం. కాబట్టి ఇప్పుడు కూడా 4 ఊళ్ళ ప్రజలు మొత్తం తీర్మానం చేసుకున్నాము. ఇది మా నుంచి తప్పిపోతుందంటే ఎంపీ ఎలక్షన్ కూడా బైకాట్ చేసి మా అసంతృప్తి తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఓట్లు వేసేది గెలిపించుకునేది మమ్మల్ని మంచి చేసుకొని కానీ మన నెత్తి మీద రాయి తెచ్చి పెట్టుకొని కాదు. కాబట్టి ఖచ్చితంగా 100% ఈ 4 ఊళ్ళ ప్రజలు ఎవ్వరు ఓటు వేయడానికి కూడా సిద్ధంగా లేరు. దీనిపై కూడా మేము తీర్మానం చేసుకున్నాము, గట్టిగా పోరాడతాం. కాలుష్యాన్ని విడుదలే అమర్రాజా కంపెనీని తీసేయాలని దాదాపు 25 రోజులుగా మీరు శాంతియుత నిరసన దీక్ష, అదేవిధంగా నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు కదా. మీ సమస్య సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే హైదరాబాద్లో కుమార్ అంటే ఉంది కదా, రోడ్ డ్రైవర్లో ఆమెకు సమస్య అయ్యి చిన్న ఆమె ప్లేస్ పోతేనే మన రేవంత్ అన్న, మా మామూనార్ జిల్లా రేవంత్ అన్న, మన సీఎం ఒకటే రోజులో పరిష్కారం చేసిండు. మేము ఇక్కడ సొంతం జిల్లాలో కదా ఇంతమంది మేము ప్రార్థన చేస్తున్నాము, ప్రేయర్ చేస్తున్నాము, ఉద్యమాలు చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము. కాబట్టి ఆయన దృష్టికి పోతే ఖచ్చితంగా మా ఊరికి వస్తాడు, మమ్మల్ని చూసి మీకు ఎందుకు లేదా తీసేపిస్తా అని చెప్తాడని ఆశ మాకు 100% ఉంది. కాబట్టి రేవంత్ అన్నకు మా విషయం తెలుసని అనుకుంటున్నాము. భవిష్యత్తులో తెలియకపోతే కూడా మేము ఇక్కడ నుంచి పాదయాత్ర కార్యక్రమాలు కానీ ఆయనకు తెలిసే విధంగా ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉంది, మీ ప్రణాళిక ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు, తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఏముంది? ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు మేము రోడ్ల పైకి కానీ వేరే వెళ్ళడం జరుగుతలేదు. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా కార్యక్రమం ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర యువకులు 2000 మంది యువకులే ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చాలా మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు మీదకి రావడానికి తయారుగా ఉన్నారు. ఎందుకంటే పనులు కూడా లేవు, ఇక్కడ వాతావరణం సరిగా లేదు, మొత్తం కాలుష్యం వస్తుందని తెలిసిపోయింది. కాబట్టి ఉద్యమం చేసైనా సరే కంపెనీ తీసేసుకోవాలి అందరు నిర్ణయిస్తున్నాం. కాబట్టి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటాము. మాకు సమీకృతమైనటువంటి అన్ని వనరులు వాడుకొని ఎలక్షన్ తర్వాత ఉధృతంగా మేము పోరాటం చేస్తాం. అది శాంతియుతంగానే ఉంటుంది, శాంతియుతంగా లేకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితిని బట్టి మేము ఫైనలైజ్ చేసుకుంటాం. అయితే చివరిగా చెప్పండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అంటే దాదాపు 15,000 మంది ఓటర్లు ఉన్నారు, 1000 మంది ప్రజలు ఉన్నారు. చివరిగా అసలు మీ డిమాండ్స్ ఏంది? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు చెప్పింది ఏంటంటే ఐటీ కంపెనీలు తీసుకొస్తామంటేనే మేము ల్యాండ్ ఇచ్చినాము, ఐటీ కంపెనీలు తీసుకురండి స్వీకరిస్తాం. అమర్రాజా కంపెనీ మాత్రం మాకు వద్దు. మాకు ఉన్నది ఒకటే ఒక డిమాండ్, ఇక్కడున్న అమర్రాజా కంపెనీ ఎత్తేయాలి. ఆ కంపెనీ కాలుష్యం వస్తలేదని చెప్తారు, రీసైక్లింగ్ అయితే చెప్తారు, అవన్నీ మాకు వద్దు. మీ కాళ్ళు మొక్కుతాము, పాదాలకు వందనాలు చేస్తాము. అమర్రాజా కంపెనీ ఎత్తేయడమే మా డిమాండ్.